దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. కన్నీటితో బాధతో దేవుని యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు ఏంటి నా పరిస్థితి ఇంకా మారటం లేదు, దేవుని యొద్ద నుంచి సమాధానం రావట్లేదని కృంగిపోతూ ఉన్నావేమో. అయితే దేవుని సన్నిధిలో మనము కాచిన కన్నీరు కానీ మనము చేసిన ప్రార్థన కానీ ఎన్నడూ వ్యర్థంగా పోదండి. మనము ప్రార్థిస్తూ ఉండగా ఆయన మహిమ గల దేవుడు ఆయన మహిమను మన మీద కుమ్మరిస్తూ ఉన్నారు. ఆయన యొక్క మహిమకు సరిహద్దులు లేవు. మనము మన పరిస్థితి ఎలా మారుతుందని మనకున్న పరిస్థితిని చూసుకుంటూ ఉంటాము. మనము పరిమితులు చూసుకుంటూ ఉంటాము, కానీ దేవుని యొక్క కృపకి కానీ ఆయన యొక్క మహిమకి కానీ సరిహద్దులు లేవండి. ఆయన సరిహద్దులు లేని మహిమ చేత మనల్ని నింపుతూ ఉన్నారు. మన జీవితంలో ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, ఆయన యొక్క కార్యాలు మనం పొందుకోవడానికి, ఆయన యొక్క కృపను మనము అనుభవించడానికి ఏ తలుపులైతే మూయబడ్డాయో ప్రతి ద్వారాన్ని దేవుడు తెరుస్తూ ఉన్నారు. ఆయన మహిమ చేత మనం నింపుతూ ఉన్నారు. కాబట్టి ఆయన సమయం ముందు తప్పక మన జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెహోషువ 6వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. ఆమేన్. దేవుడు యెహోషువకు తోడయున్నందున యెహోషువ యొక్క కీర్తి దేశమంతటను వ్యాపించెను. దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉన్నారో ఆయన మార్గాలు సరళం చేస్తూ ఉంటారండి. మనకి ముందుగా ఆయన దూతల్ని పంపిస్తూ ఉంటారు. మనకి ఏ వాగ్దానం అయితే ఇచ్చారో, ఏ మాట అయితే ఇచ్చారో అది నెరవేర్చడానికి, మార్గాలు సరళము చేయడానికి, సమస్తమును సిద్ధపరచడానికి, సమకూర్చడానికి దేవుడు ఆయన దూతలను పంపిస్తూ ఉన్నారండి. కాబట్టి మనము చేసిన ప్రార్థన ఏమైపోయిందో అని మనము తొందరపడవలసిన అవసరం లేదు. మనము దేవునితో సహవాసము చేస్తూ ఉండగా, అంటే మనము ప్రార్థన చేస్తూ వాక్యము చదువుతూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్త ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండి, ఈరోజు మనము మన పక్కింట్ల వాళ్ళకి, మన ఇరుగు పొరుగు వారికి, మన కుటుంబ సభ్యులకే మనము ఎవరమో అంటే లెక్కలేని పరిస్థితిలో, అందరూ మనల్ని చూసి హేళన చేసే పరిస్థితిలో, అపహాసించే పరిస్థితిలో, అవమానపరిచే పరిస్థితిలో మనం ఉన్నామేమో. కానీ మనము దేవునితో సహవాసము చేస్తూ ఉండగా, దేవుడు మనకి తోడై ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన మీదున్న దేవుని యొక్క మహిమను చూడబోతూ ఉన్నారండి. మన కీర్తి అనేక స్థలాలకి వ్యాపించబోతూ ఉంది. కాబట్టి మనము చేసిన ప్రార్థన ఏమైపోయిందో అని మనం ఆలోచించవలసిన అవసరం లేదు. మనము కన్నీటితో, దుఃఖముతో, బాధతో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన సమయమందు మనకి విడుదలిచ్చి, మన లేవనెత్తి, మన కీర్తి ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా అనేక స్థలాలకి ఆయన వ్యాపింప చేయబోతూ ఉన్నారు. కాబట్టి మనము దేవునితో సహవాసం చేద్దామండి. దేవుడు మనకి తోడయ్యండి మనల్ని దీవించి ఆశీర్వదిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి, ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్థులై భారము కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.
అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థనని పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.